రవిప్రసాద్ గారు, ఈ నియోజకవర్గంలో గల్లా మాధవి గారు, వైద్య శాఖ మంత్రివర్యులు విడుదల రజనీ గారు పోటీ చేస్తున్నారు. వీరిలో ఎవరికి మీరు మద్దతు ఇస్తారు? విడుదల రజనీ గారికి. ఎందువల్ల అండి? చూసాము. అంటే మీకు పథకాలన్నీ లభించాయండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో? అంటే మళ్ళీ ఇప్పుడు ఎవరు రావాలని కోరుకుంటున్నారు మీరు? ఎవరు రావాలి? జగన్ గారు రావాలి. మీ పేరు? మరియమ్మ గారు, ఈ నియోజకవర్గంలో విడుదల రజనీ గారు పోటీ చేస్తున్నారు కదా, వారిపై మీ అభిప్రాయం చెప్పగలరా? అప్పుడు బాగానే ఉందండి, జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగానే ఉంది ఇప్పటికి. ఓకే. తర్వాత చెప్పలేదు. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఇంకా బాగుంది. ఈయన తర్వాత ఈయనకంటే అన్న వాళ్ళ నాన్నగారిదే బాగుంది. రాజశేఖర రెడ్డి గారి వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు అయి ఉండడం వలన పర్వాలేదు. సో నియోజకవర్గంలో విడుదల రజనీ గారికి మీరు మద్దతు ఇస్తారు, అంతే కదమ్మా? అంటే మీకు పథకాలన్నీ అందేయమ్మా? ఓకే. జగన్మోహన్ రెడ్డి గారి పాలనే బాగుందంట, అంతే కదా? మీ నియోజకవర్గంలో గల్లా మాధవి గారు, విడుదల రజనీ గారి మంత్రి, వైద్య శాఖ మంత్రి రజనీ గారు పోటీ చేస్తున్నారు కదా మేడం, వీరిలో ఎవరికి మీరు మెజారిటీ ఇద్దాం అనుకుంటున్నారు? ఎవరికి మెజారిటీ ఉంటుందంటారు? ఎవరికి మీరు మద్దతు ఇస్తున్నారు? ఈ గల్లా మాటలు అన్నాడంటే అంతకుముందు మాకు తెలియదు. ఏమో ఆవిడ హాస్పిటల్ పెట్టుకుని ఆవిడ పనులు ఆవిడ చేస్తూ ఉండేది. కానీ విడుదల రజనీ గారి గురించి మాత్రం మాకు బాగా తెలిసి చిన్నపేటలో కోవిడ్ టైంలో కూడా తన కాన్స్టిట్యూన్సీ ఉండే ప్రజలందరినీ కూడా చాలా బాగా విఆర్ ఫౌండేషన్ ద్వారా కాపాడుకుంటూ వచ్చారు. చాలా కేరింగ్ ఉంటుంది, మంచి అందరితో ఆత్మీయంగా మాట్లాడుతూ ఉంటారు, అందరితో కలిసిపోతూ ఉంటారు. సామాన్య ప్రజలు కూడా ధైర్యంగా